ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. పదవీ విరమణ వయస్సు పెంపుపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. శీతాకాల సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పుకార్లు వస్తున్నాయి. రిటైర్మెంట్ వయస్సు నిజంగా పెంచబోతున్నారా? వాస్తవం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన ఉపశమనం కలిగించే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 8వ వేతన సంఘం పూర్తి ప్రక్రియ పూర్తవడంతో ఉద్యోగులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనవరి డీఏ ఏ స్థాయిలో ఉంటుందో అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి రిటైర్మెంట్ వయస్సు పెంచుతారనే పుకార్లు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇక పదవి విరమణ వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మాత్రం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2 సంవత్సరాలు సర్వీసు ఉంటుంది. ఇప్పటికే రిటైర్మెంట్ పై ప్లాన్ చేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పదవి విరమణ వయస్సు పెంచొద్దని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న డిమాండు ఎన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలు చేసినా తమకు మరో 2 ఏళ్లు చేయడం కష్టంగా భావిస్తున్నారు. మరికొందరు ఇప్పటికే అనారోగ్యం, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ వయస్సు పెంచితే కొన్ని ప్రయోజనాలు ఉద్యోగులకు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మరి కొన్నాళ్ళు ఉద్యోగంలో ఉండటంతో పాటు మెరుగైన పెన్షన్, ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకొన్నాళ్ళు అధికారిగా చలామణి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపు వెనుక చాలా కారణాలు ఉన్నాయి. రిటైర్మెంట్ వయస్సు పెంచితే దేశ పాలన, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను మరికొన్నాళ్ళు ప్రభుత్వ సేవలో కొనసాగించడం ప్రభుత్వం వెనుక ఉన్న ఆలోచన. ఇక పదవి విరమణ వయసు పెంచితే ఉద్యోగులకు అదనంగా 24 నెలల జీతం లభిస్తుంది. దీంతో ఉద్యోగులు తమ ఆర్థిక బాధ్యతలను మెరుగ్గా నెరవేర్చుకోవచ్చు. అదనంగా సర్వీసు పెరగడంతో నెలవారీ పెన్షన్, పదవి విరమణ ప్రయోజనాలు భారీగా లభిస్తాయి. రిటైర్మెంట్ వయసు పెంచితే యువతకు ఉద్యోగ అవకాశాలు లభించకపోవచ్చు. పదవి విరమణ వయస్సు పెంచితే కొత్త నియామకాలు ఆగిపోయే అవకాశం ఉందని యువత ఆందోళన చెందుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 60-62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు అయితే ఉంది. కానీ ఈ నిర్ణయంపై ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. ఇంకా ఈ అంశాన్ని పరిశీలన దశలోనే ఉంది. కానీ రిటైర్మెంట్ వయసు పెంపుపై సాధ్యాసాధ్యాలు, మంచి చెడు ఆలోచన చేస్తుంది కేంద్రం. ఒక ఏడాది పాటు పదవి విరమణ వయసు పెంపుపై ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు.